ఇంకొకటి మేడం, మనకు చాలా చెడు థాట్స్ వస్తుంటాయి రోజు. నెగటివ్ చాలా నెగటివ్ థాట్స్ రోజు వస్తుంటాయి. చంపేయాలను, లేదంటే అమ్మాయిల గురించి అన్న మనం లోపల ఫీల్ అవుతుంటాం. అయ్యో ఈమె గురించి ఇలా అనుకున్నాం ఏంటి, అలా అనుకోకూడదు. కానీ ఆగవు, మనసు ఆగదు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఇట్లాంటి ఆలోచనలు కూడా కంట్రోల్ చేయొచ్చా? జనరలీ ఒక హ్యూమన్ బీయింగ్కి సార్ 60,000 to 70,000 థాట్స్ వస్తాయన్నమాట మార్నింగ్ లేవగానే నిద్రపోయే వరకు. ఒక్క రోజులో 60,000 to 70,000 థాట్స్ ఎవ్రీ హ్యూమన్ విల్ గెట్. ఓకే. అందులో మనకు పనికి వచ్చేవి, మనం ఏం చేయాలనుకుంటున్నామో, మన గోల్ సెట్టింగ్, ఇది ఎవరికైతే తెలుసో వాళ్ళు కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఇక్కడ మొత్తం అంటే మీరు చెప్పారు. సో వెన్ యు ఆర్ సెట్ రైట్ విత్ ద క్లారిటీ ఆఫ్ ఇంటెన్షన్ విత్ రైట్ కాన్షియస్నెస్, సో మ్యాటర్ కరెక్ట్గా ఉంది అంటే యూ విల్ గెట్ ద రిజల్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ 60,000 to 70,000 థాట్స్ అన్నారు, దాంట్లో నాకు ఇది జనరల్ గా. సో మీరు ఎప్పుడైతే థెరపీ తీసుకుంటారో, ఎప్పుడైతే మెడిటేషన్స్ చేయడం ప్రారంభిస్తారో, మీ థాట్ లెవెల్ అనేది తక్కువ అవుతుంది. అవునా? ఎస్, యూ విల్ ఫోకస్ ఆన్ జస్ట్ వాట్ యూ వాంట్. ఓకే. ఇప్పుడు క్యాన్సర్ లాంటి డిసీజెస్ వస్తాయి కదండి, అవి వచ్చినప్పుడు అది ఇమ్యూనిటీని బాగా డిస్టర్బ్ చేస్తుంది అనేది మనకు సైన్స్ చెప్తుంది. సో ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు వచ్చే ఈ రేడియేషన్స్ కానీ, ఈ సమస్యలు కానీ తట్టుకునేలాగా వాళ్ళని క్వాంటమ్ థెరపీ ఏమన్నా ప్రిపేర్ చేస్తుందా? సో ఇట్స్ ఇది కాంప్లిమెంటరీగా వాళ్ళకి ఇవ్వచ్చు సార్. ఇట్ ఈస్ అంటే ఒక బ్లెస్సింగ్ అనుకుంటాను నేను ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళకు ఒక హోప్ కావాలి, కరెక్ట్, ఒక్క చిన్న రిలాక్స్ థాట్ కావాలి. అవును. త్రూ క్వాంటమ్ థెరపీ ఇట్ విల్ బి పాసిబుల్. దే ఆర్ గెటింగ్ ద బెనిఫిట్స్ అనమాట. సో మీరు థెరపీ ద్వారా మరి కాంకర్ చేయగలరా క్యాన్సర్ అంటే, డెఫినెట్లీ ఐ విల్ క్రియేట్ ద హోప్. అదే పాజిటివ్గా వాళ్ళకు స్ట్రెంగ్త్ అవ్వి, సో వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది అనమాట. ఓకే. సో మీరు రిమోట్ హీలింగ్లో కూడా స్పెషలిస్ట్. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి మీరు చేస్తున్నారు. సో వాళ్ళకి ఎనర్జీ ఎలా పంపిస్తారు మరి? సార్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ వాచింగ్ దిస్, ఈజ్ ఇట్ కనెక్టెడ్ విత్ ఎనీథింగ్? వైర్స్ ఏమైనా చూస్తున్నారా? ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా మమ్మల్ని యూట్యూబ్లో. సో ఈజ్ దేర్ ఎనీథింగ్ కనెక్టింగ్? హౌ? త్రూ ద ఫ్రీక్వెన్సీ. ఇంకా క్లియర్గా చెప్పాలంటే రేడియో స్టేషన్ 92.7 FM. సో ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ భాషా షో వినాలి, 92.7 బిగ్ FM. సో 92.7 పెడితేనే మీరు నంబర్ ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వి బిగ్ FM శేఖర్ భాషా షో వినగలరు. లేకపోతే అస్సలు వినలేము. దట్ ఫ్రీక్వెన్సీ ఐ విల్ క్రియేట్. ఓ బా, ఇప్పుడు అర్థమైందండి నాకు. ఓకే, ఆ ఫ్రీక్వెన్సీని మీరు సెట్ చేస్తారు. సూపర్ సూపర్ సూపర్. సో మన ఏదైతే బిహేవియర్ ఉందో, ఈ మన బిహేవియర్ని మొత్తాన్ని మన మైండే కదా, మనసా ఏది కంట్రోల్ చేస్తుంది అసలు మన బిహేవియర్? ఇంకా క్లారిటీ ఇవ్వాలంటే యువర్ మైండ్ అండ్ హార్ట్. సో ది క్లారిటీ ఆఫ్ మైండ్, ఎమోషనల్ బ్యాలెన్స్. ఓకే. సో రెండింటిని బ్యాలెన్స్ చేసే ప్రక్రియని క్వాంటమ్ థెరపీ. మళ్ళీ చెప్పండి. మైండ్ ని, థాట్స్, క్లారిటీ ఆఫ్ థాట్స్, ఎమోషనల్ బ్యాలెన్సింగ్. ఓకే. We will connect each other. Okay. When you are in a right thought process, you will do the right things. Okay. మీ ఎమోషన్స్ చాలా మంచిగా ఉంటాయి కాబట్టి మీరు హై లెవెల్ ఫ్రీక్వెన్సీలో ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఓకే. మామూలుగా మన ఒక డే ఎలా స్టార్ట్ అవుతుంది అనే దాన్ని బట్టే మన డే అంతా డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అట్లనే మన పొద్దున్న లేవగానే ఏం చేస్తే, అంటే మీ యొక్క ఈ యొక్క క్వాంటమ్ థెరపీ ప్రకారం ఏం చేస్తే డే అంతా ఫుల్ యాక్టివ్గా విత్ ఎనర్జీతో ఉంటాం మనం? ఫస్ట్ లేవగానే కళ్ళు తెరిచారంటే థ్యాంక్ ద సుప్రీం, హూఎవర్ ఇట్ మే బి. మీరు జీసస్ని ప్రార్థిస్తారా, అల్లాని ప్రార్థిస్తారా, దేవుడు ఏదైనా, మీ గురువా, మీ ఇష్టం. ఫస్ట్ థ్యాంక్స్ టు హిమ్. మీ శ్వాసని థ్యాంక్స్ చెప్పండి. అది ఏదో వెతకాల్సిన అవసరమే లేదు. ఫ్యాన్ని థ్యాంక్స్ చెప్పండి. ఓకే. సో మీరు పడుకున్న బెడ్ని థ్యాంక్స్ చెప్పండి, పిల్లోని థ్యాంక్స్ చెప్పండి. సో ఒక 5 గ్రాటిట్యూడ్ చెప్పారంటే చాలు, యువర్ డే విల్ బూస్ట్ అప్ లైక్ దిస్. దాంట్లో మా ఆవిడని కూడా చేర్చుకోవచ్చు కదా సార్? మా ఆవిడని కూడా చేర్చొచ్చు దాంట్లో. డెఫినెట్లీ, అబ్సల్యూట్లీ. అప్పుడు ఇంకా డే చాలా బెటర్ హాఫ్ కదా, తను ఇంకా మన లైఫ్ ఇంకా బాగుంటుంది ఆ రోజు. yes absolutely. వెరీ గుడ్. సో అయితే ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకోవాలి మనమే.
ఒక 5గురికి థ్యాంక్స్ చెప్పుకొని లేస్తే ఇంకా డే అంతా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ గ్రాటిట్యూడ్ సార్. లేవగానే మీరు ఫస్ట్ నిన్న ఏం జరిగిందో అన్నది ఇప్పుడు ఆల్ఫా మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్లో మీరు ఏదైతే బిఫోర్ గోయింగ్ టు బెడ్ థాట్ ఇస్తారో ఆ మెమరీ అలానే సర్క్యులేట్ అవ్వి మీరు లేవగానే ఒక ప్రాబ్లమా, ఇష్యూవా, లేకపోతే ఆ పని చేయడమా, స్ట్రెస్సా గుర్తుకొస్తుంది అనమాట ఇమ్మీడియట్గా. వెన్ యు ఆర్ ఇన్ ఎ సిస్టమ్ ఆఫ్ క్వాంటమ్ ఫీల్డ్ యూ విల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే పడుకునే ముందు కూడా మనం ఏదో ఒక మంచి థాట్ తోనే పడుకోవాలా? అది ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ ఆటోమేట్ అవుతుంది బయాలజికల్ గానే. మీరు ఆటోమేట్ చేస్తారు? ఎస్. ఓకే. ఎస్. when they are getting my therapies they will automatically get their biological system అన్నమాట. ఓకే, బేసిక్ గా మనం రేపు పొద్దున్న లేస్తే ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరితో గొడవ అని ఆలోచిస్తూ నిద్ర. ఫస్ట్ థ్యాంక్స్. ఓకే, ఈ రోజు మీరు ఉన్నారు, ఈ రోజు శ్వాస తీసుకొని అంటే కాళ్ళు చేతులు అంతా మంచిగా పని చేస్తాయి, చేస్తున్నాయి, యు ఆర్ హెల్దీ అంటే యూ విల్ గెట్ ద బిజినెస్ టుడే, టుమారో యూ విల్ క్లియర్ అవుట్ యువర్ డెట్స్. ఓకే, థ్యాంక్స్, గ్రాటిట్యూడ్. వావ్, సూపర్. సో గ్రాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. వండర్ఫుల్. రైట్ మ్యామ్, చాలా మంది కొందరు ఇప్పుడు మన ఈ వీడియో చూసాక చాలా మంది మీ దగ్గరకు వస్తారు. కొందరు నమ్మకంతో వస్తారు, కొందరు అసలు ఈ మేడం జవేరియా మేడం టెస్ట్ చేద్దాం, అసలు నిజంగా ఏం చేస్తుంది ఈమె అని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో. అంటే నమ్మకం లేని బ్యాచ్ కూడా ఉంటుంది. సో మీరు చెప్పేస్తారా, మీకు నమ్మకం లేదు కాబట్టి యూ గెట్ అవుట్ అని చెప్తారా? ఎట్లా అతన్ని ఎట్లా డీల్ చేస్తారు? కూర్చొని వాళ్ళు థెరపీ తీసుకుంటున్నారు అంటే విత్ దేర్, అంటే ఇప్పుడు మీరు డబ్బులు పే చేసే వస్తారు కదా, ఊరికే అయితే రారు. మీరు డబ్బులు పే చేస్తున్నారంటే యు ఆర్ యాక్సెప్టింగ్ మీ. రైట్. యు ఆర్ యాక్సెప్టింగ్ టు టేక్ ద థెరపీ. చెప్పాను కదా, అసలు ఏంటి మేడం సంగతి తెలుద్దాం అని వచ్చేవాడు ఉంటారు. వెన్ యు ఆర్ యాక్సెప్టింగ్, వెన్ యు ఆర్ రిసీవింగ్ ఇన్ ఎ మోడ్ టు టేక్ ద హీలింగ్ థెరపీ, అప్పుడు మీకు ఖచ్చితంగా చేంజ్ అనేది జరుగుతుంది. వెన్ యు ఆర్ నాట్ రిసీవింగ్, అంటే ఊరికే నేను బ్లాక్ తో వచ్చాను ఈమె టెస్ట్ చేయడానికి, సరే ఏదైనా కూడా ప్రశ్న తెలుసుకోవడానికి అడగాలి సార్. ఏదో ఒకటి మనసులో అనుకొని నేను అడుగుతున్నాను, లేకపోతే వీళ్ళకి టెస్ట్ చేస్తున్నాను అని వచ్చారనుకోండి, దే వోంట్ గెట్ ద రిజల్ట్. అప్పుడు వాడు చెప్తాడు జవేరియా మేడం వేస్ట్, అసలు ఏమీ రాదు మేడం అని చెప్పేస్తాడు అనుకోని. నా దగ్గర హీల్ అయిన వాళ్ళు, నా దగ్గర రిజల్ట్స్ పొందిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు హీల్ యూ ఆర్ ఐఎమ్ నాట్ అష్యూరింగ్ దట్ ఐ విల్ అంటే డూ ద వరల్డ్ కే చేస్తాను, ఖచ్చితంగా ఇది అని చెప్పట్లేదు కదా. ఎవ్రీవన్ టేక్ గెట్ ద బెనిఫిట్ వెన్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ రైట్. ఓకే, సో ఖచ్చితంగా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకొని మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి అక్కడ కూర్చుంటేనే రిజల్ట్ వస్తుంది. రిసీవింగ్ మోడ్ సార్. వెన్ యు ఆర్ యాక్సెప్టింగ్ టు గెట్ ద థెరపీ, then you will definitely get the results, good results. Okay.